నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని టాపిక్స్ గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే ప్రియాంక గారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా, ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయకుండా విదేశీ పర్యటనకు వెళ్లారని, వీళ్ళు కనిపించట్లేదని చెప్పి ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తుంది. వీళ్ళు ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా వెళ్ళడం, రహస్యంగా వెళ్ళడం గురించి ప్రతిపక్ష వైసీపీ అయితే కొన్ని ఆరోపణలు చేస్తుంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రియాంక గారు, బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు లేదా వారి తనయుడు లేదా కుటుంబ సభ్యులు విదేశీ పర్యటన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ దేశానికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ప్రకటన విడుదల చేశారా లేదా అనే చర్చ బాగా ఎక్కువైంది. వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళు మాట్లాడడంతో పాటు జనరల్ పీపుల్ కూడా మాట్లాడుతున్నారు. దానికి రెండు కారణాలు. ఒకటి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనే సామెత వర్తిస్తుంది. రెండు, రియాలిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా లేదా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి ఢిల్లీకి వెళ్ళినా సహజంగా చంద్రబాబు గారు ఏం చేయబోతారు, ఎవరితో మాట్లాడబోతారు, ఈ రాష్ట్రానికి ఒక చర్చనీయాంశం అయితే చేస్తారు. వాళ్ళు ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వానికి రాజకీయంగా అనుకూలంగా ఉండే కొన్ని పత్రికలు కానీ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కానీ చంద్రబాబు గారు అమెరికాకి వెళ్తున్నారు, ఫలానా కంపెనీతో మాట్లాడబోతారు, బిల్ గేట్స్తో మాట్లాడబోతారు, ఇట్లా రకరకాల పేర్లు చెప్పి ఏదో చేయబోతున్నారు అనే చర్చనీయాంశం అయితే చేస్తారు. ఆ తర్వాత వెళ్తారు, అక్కడి నుంచి ప్రచారం అవుతుంది. వెళ్ళిన తర్వాత ఏం చేసినా కూడా చెప్తాడు. అంటే చంద్రబాబు గారు ఎప్పుడు రాష్ట్ర సరిహద్దు దాటిపోయినా ఈ రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అనేక అంశాలు చర్చనీయాంశం చేస్తారు. కాబట్టి సహజంగా ప్రజలు ఏం కోరుకుంటారు, ఇట్లాంటి అలవాటు ఉన్న వారు కాబట్టి ఇప్పుడు ఏమి ప్రకటన చేయనంటే ఏం జరిగింది అని ఒక చిన్న ఆసక్తి అనేది సహజంగా ప్రజల్లో ఉంటుంది. ఇది ఒక కారణం. రెండోది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఎందుకు అంటున్నానంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే వార్త, కూర్చుంటే వార్త, లేదా బెంగళూరుకు పోతే వార్త, పోకపోతే వార్త. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా ఎక్కడికి వెళ్ళినా చిలువలు చేసే ప్రచారం బాగా చేశాడు. ఆయన తక్కువ పర్యటనలు విదేశాలకు చేశాడు. బ్రిటన్ కావచ్చు, రకరకాల ప్రాంతాలకు పోయాడు. పోయిన వెంటనే ఎందుకు పోయినాడు, పోతే బ్రిటన్లో ఏం చేసినాడు, బ్రిటన్లో పోయి ఇంకో చోటకి ఎందుకు పోయినాడు, ఇట్లాంటి రకరకాల చర్చలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ నడిపారు. ఇప్పుడు ఒక బేస్గా నేను ముందు ప్రస్తావన, చంద్రబాబు గారు ఎక్కడ పర్యటన చేసినా ఒక చర్చనీయాంశం చేసే అలవాటు ఉన్న వాళ్ళు చేయకపోవడం వల్ల గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏం చేసినా చిలువలు అలుపులు చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గమ్మున ఎందుకుంటుంది, ఖచ్చితంగా చర్చనీయాంశం చేస్తుంది. వాళ్ళకి బేస్ ఎక్కడ దొరికింది, గతంలో మీరు మాట్లాడారు మమ్మల్ని మాత్రమే కాదు, చంద్రబాబు గారు ఎప్పుడు వెళ్ళినా ప్రచారంలో ముందు పెడతారు ఏమేం చేయబోతున్నారని. ఇప్పుడు లేదంటే ఏదో రహస్యం దాగుద్ది అనే చర్చనీయాంశం చేస్తారు. ఓకే, అదే చంద్రబాబు గారు ఏ చిన్న అంశం జరిగినా కూడా అనుకూల మీడియాలో ప్రతి వార్త వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది విదేశీ పర్యటనకు వెళ్ళినా కూడా ఎలాంటి వార్త రాకపోవడం, దీనిపైన వైసీపీ నేతలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా టీడీపీ నేతలు ఆరోపించారు, ఇక్కడ దోచుకున్న సొమ్ము అక్కడికి వెళ్ళి దాచుకోవడానికి ఆయన విదేశీ పర్యటనలు చేశారని చెప్పి అప్పుడు ఆరోపించారు. సో ఇప్పుడు ఇది సేమ్, ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే ఆరోపిస్తున్నారు. సహజం కదా ప్రియాంక గారు. బేసిక్గా మీరు నన్ను ఒక మాట అంటే నేను కూడా మిమ్మల్ని అనకుండా ఉండను, అది సహజం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన అసందర్భంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన ఏ విమర్శలను చేసుకోవచ్చు, విదేశీ పర్యటనలు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశారని అడగచ్చు, తప్పులేదు. కానీ ఒక వ్యూహాత్మకంగా ఆయన పర్యటన వివాదం చేసే ప్రయత్నం వారు చేసినప్పుడు, ఒక టీవీ డిబేట్ లో చూసిన ఒక యాంకర్ ప్లేస్ లో, మీ ప్లేస్ లో ఉన్నవారు, ఏం చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలు పోవాల్సినప్పుడు జగన్కి చెప్పిపోవాలనా అన్నాడు. మరి అదే జర్నలిస్టు గతంలో 5 ఏళ్ల పాటు జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రశ్న అడగలేదే, అడగపోగా రివర్స్ అడిగారు, ఎందుకు పోయినావు, ప్రజల డబ్బుతో పోయినారు, ఇవన్నీ మనం మాట్లాడాం కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుని ఎట్లుంటారు. రెండోది, మీరు అన్నట్టు అనుకూల మీడియా అని కాదు, చంద్రబాబు గారు అధికారికంగా కూడా తాను ఎందుకు వెళ్తున్నానో, ఏమి చేయడానికి వెళ్తున్నా చెప్పే అలవాటు ఆయనకు ఉంది. ఇది ఫస్ట్ టైం రాజకీయ జీవితాన్ని చూసినప్పుడు అలాంటి ఒక నేచురల్ గా ఆయన చెప్పే అలవాటు ఉంది. కాబట్టి ఇప్పుడు అడుగుతారు. చెప్పే అలవాటు ఉన్న వ్యక్తి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే అలవాట్లే, పోతాడు వస్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. చంద్రబాబు గారికి ఏం చేసినా ఏం చేయబోయినా చెప్తాడు. అదొక మంచి లక్ష్యమే రాజకీయాల్లో. ఇప్పుడు నువ్వు చెప్పకుండా పోయినా కాబట్టి ఒక అనుమానం కాదు, ఒక ఆసక్తి ఉంటుంది ప్రజల్లో. ఆ ఆసక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానంగా మార్చింది, ఖచ్చితంగా మారుస్తుంది. ఎందుకంటే గతంలో మీరు అట్లా ప్రవర్తించారు.
కాబట్టి అందుకే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నది. మీరు అట్లా గతంలో ప్రవర్తించినప్పుడు వీళ్ళు కూడా అట్లే చేస్తారు. దాని తోడు వాళ్ళకి బలం చేకూర్చే అంశం మీరేం చెప్పట్లేదు. ఇప్పటికైనా అధికారిక సీఎంఓ నుంచి ఒక ప్రకటన చేశారా చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు? ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది తప్పు, వీడికి వెళ్ళారు, ఇక్కడికి పోతున్నారు, ఇందుకు పోయారు. వ్యక్తిగత పర్యటన కూడా ముఖ్యమంత్రి చేయొచ్చు. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఏం వ్యక్తిగత జీవితం ఉండకుండా పోదు. 1 year లో ఒకసారి 2 సార్లు విదేశీ పర్యటనలో విహారయాత్రలో వెళ్ళొచ్చు కుటుంబ సభ్యులు, అదేం తప్పు కాదు. అదే చెప్పండి, విహారయాత్రకు వెళ్ళారు, తప్పేం లేదు. లేదా ప్రభుత్వ పర్యటనకి వెళ్ళారు, తప్పు లేదు. లేదా ఆరోగ్య సమస్యలకి ఏదో టెస్ట్ చేయడానికి వెళ్ళారు, ఏదైనా చెప్పొచ్చు, చెప్తే మంచిది. చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే గతంలో మీరు చెప్పారు, వాళ్ళు విమర్శించారు కాబట్టి.